కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. పద అర్థం చూద్దాం రండి. కామక్రోధ వియుక్తానాం కోరిక కోపం లేని వారికి, యతీనాం నియమంతో జీవించే యోగులకు, యత చేతసాం నియంత్రిత మనస్సు కలవారికి, అభిథ అన్ని వైపులా ఎల్లప్పుడూ, బ్రహ్మ నిర్వాణం బ్రహ్మానంద స్థితి, వర్తతే ఉంటుంది లభిస్తుంది, విదిత ఆత్మనాం ఆత్మను తెలిసిన వారికి. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు శాంతి ఎలా లభిస్తుందో విను. ఎవరు కామం క్రోధం నుంచి విముక్తి పొందుతారో వారు తమ మనస్సును నియంత్రించుకుంటారు. అర్జున అటువంటి యోగులు తమ ఆత్మను తెలుసుకుంటారు. అప్పుడు వారికి శాంతి ఒకసారి మాత్రమే రాదు, ఎల్లప్పుడూ ఉంటుంది. ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా వారిలో బ్రహ్మానందం నిండి ఉంటుంది. అర్జున బయట పరిస్థితులు మారుతాయి, కానీ లోపల శాంతి స్థిరంగా ఉంటుంది. అదే నిజమైన విముక్తి అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియచేస్తున్నారు. హరే కృష్ణ.